అల్లాదుర్గు మండలం గడిపెద్దాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 5 నెలల గర్భిణి సుష్మిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, భర్త అభిలాష్ వేధింపులకు గురి చేసి హత్య చేసి అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని వారు ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితుడు అభిలాష్ తో పాటు బాధ్యులైన ఆ కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమకు అభిలాష్ వల్ల ప్రాణహాని ఉందని కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టిరు అత్త ఇంట్లో ఆడవిల్ల అల్లుడు మొగడు అత్త టార్చర్ పెట్టి నా బిడ్డను చంపారు. మొన్న శ్రీమంతంకు అడిగొస్తామని పోయినాం. 5 నెలల గర్భవతి అయితే ఈ వచ్చే నెల 10వ డేట్కు ఉండే శ్రీమంతం. మొన్న రమ్మంటే రాలేదు నా బిడ్డ. అమ్మా పోతామంటే రాలేదు. చెప్పింది మొన్ననే పోయినాం. నుంచి జరుగుతున్నాయి 2 years అవుతుంది సార్. దగ్గర 1 month మంచిగా ఉంది సార్ నా చెల్లెలు. ఆ తర్వాత నుంచి టార్చర్ ఉంది దానికి. అది మాకు చెప్పుకోలేకుంది. మా మమ్మీ డాడీకి బాధ పెట్టొద్దని నాతో చెప్పింది సార్. సర్దుకోవాలని చెప్పాను కానీ ఇంకా టార్చర్ పెట్టింది సార్. ఇంతవరకు వస్తుందని మేము అనుకోలేము సార్. వాళ్ళకు గురి శిక్ష పడాలి. వాళ్ళు మాత్రం మర్డర్ చేసి నా చెల్లెల్ని నాకు రాలేదు. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోవాలి. వాళ్ళకి శిక్ష పడాల్సిందే. వాడు ప్రెగ్నెంట్ పెట్టుకొని దానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తా, లేకపోతే దాని బిడ్డలు కడుపులో ఉన్న దాన్ని చంపి జైలుకోతా అన్నాడు. నా చెల్లెళ్ళతో చెప్పి బాధపడ్డది. ఇట్లా అంటూరక్క అని వాళ్ళకి చెప్పుకోలేక, నా తల్లిదండ్రులకు చెప్పుకోలేక నాతో చెప్పుకుంది సార్. నా చెల్లెలు భర్త అభిలాష్ అత్త కూడా చీటింగ్ బాటికి కొట్టిపించింది సార్. ఇట్లా చేసిందా నీ పిల్లం, ఇట్లా చేసిందా, నాకు తిండి పెట్టలేదురా, నాకు టాబ్లెట్ ఇవ్వలేదురా, ఇట్లా కసుడు వెళ్ళలేదురా, సామాన్యంలో వంట చేయలేదురా, ఆడు కూడా నాకు వంట మంచి చేయదు, వడ్డీయదు. ఏంది సార్ ఇది? ఈ చిన్న చిన్న విషయాలకు పిల్లాన్ని కొడతారా సార్? తల్లి మాటలు ఇంకా కొట్టి కొట్టి టార్చర్ చేసిండు సార్. దాన్ని మానసికంగా హింసించిపోయింది సార్. మంచిగుంది సార్ పెళ్ళైనాక. తర్వాత టార్చరే కొట్టి కొట్టి దానికి ఎక్కడెక్కడ దెబ్బలు ఉన్నాయో కూడా మాకు తెలియదు సార్. మేము చూడడం కూడా చూడలేము. 1 నెల మంచిగా ఉంది సార్. దాదంతా అది పిరికిది మాత్రం కాదు సార్. అది ధైర్యవంతురాలు. నా ఇంట్లో అదే ధైర్యవంతురాలు. ఎన్ని రోజులు సార్ పైన ఎత్తురా సార్. అవుతున్నాయి సార్. మామూలు ఎత్తు చెప్తామని మొన్న పోయినాము, మాట్లాడి శ్రీమంతం పెట్టుకుందామని చెప్పేసి పోయినరు సార్. పోయిన తర్వాత ఎత్తు పైన ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎట్లా ఊర పెట్టుకుంటా సార్? వీడే ఊరు పెట్టి నేను ఊరు వేసుకున్నదని చెప్తున్నాడు సార్. వీడు హైట్ ఎక్కువ ఉంటుంది ఇల్లు, నువ్వు కింద ఉన్నదా బుడ్డకున్నాం, ఎట్లా ఊరు వేసుకుంటాను సార్? మర్డర్ చేసిండు సార్. వాడే ఊరేసిండు, పైన తలిగేసిండు, వాడే తిప్పిండు. మనుషులు లేరు, ఎవరు లేరు. మళ్ళీ ఎవరో ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారని అంటున్నారు. మళ్ళీ ఎవరేమో తెలియదు నాకు. మీరు ఏం కోరుకుంటారు? ఇప్పుడు ఏం చేయాలి? కఠిన శిక్ష. గాజుల వ్యాపారం చేస్తుండే సార్ వాడు. చేసిపించారు సార్. అనుమానంతో నా 2 days కూడా పని చేయించారు సార్. ఎందుకు పని చేసినాం అంటే కూడా లేదు సార్ రీజన్. మా వాళ్ళతో మాట్లాడొద్దంట సార్. వాళ్ళ అత్తగారి సైడే మాట్లాడాలంట. వాళ్ళ ఆడపడుచు భర్త ఆ అబ్బాయికి ఫోన్ చేసి, ఏమ్రా నీ పెళ్ళాం ఫోన్ ఆన్ చేసింది, మాకు వాట్సాప్ లో కనిపిస్తుంది, దానికి ఎందుకు ఇచ్చినవరా ఫోన్ అంట. ఆడు తన ఆడవిల భర్త
వాళ్ళ టార్చర్ కూడా ఉన్నట్టే అది ఇప్పుడు డాక్టర్ల హాస్పిటల్లో అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ నెంబర్ తీసుకుంటారు సార్. ఆమెకి ఏమొచ్చినా రిపోర్ట్స్ ఆమెకు వస్తాయి. ఆ విషయం చెప్పడానికి రాదా సార్? ఇట్లా రిపోర్ట్స్ వచ్చినా ఆమె తీసుకున్నానని చెప్పాలి కదా సార్. ఇయ్యను అది అట్లా చేసింది, నేను ఇయ్యను దానికి ఫోను. నా చెల్లెల్ని నాశనం చేసిరు సార్. వాళ్ళ జీవిత ఖైదీ పడాలి, వాళ్ళ ఇంట్లో అందరికీ పడాలి.